ఖమ్మంలో వెలుగుమట్ల బాధితుల యొక్క ఆర్తనాదాలు ఈరోజు నిన్న చూసినటువంటి సంఘటన లాఠీ చార్జ్ కావచ్చు. వాళ్ళను ఈ వెలుగుమట్లలో ఉన్నటువంటి 100 గజాల ప్లేస్లో నుంచి అర్ధాంతరంగా వాళ్ళ ఇళ్లను కూల్చివేసి వాళ్ళని తీసుకుపోయి అంబేద్కర్ భవన్లో ఆ పక్కన 2-3 చోట్లలో పెట్టిన విషయం అని చూస్తాను. దాదాపు ఇప్పటికీ 6 రోజులు అవుతా ఉంది. సో 6 రోజుల నుంచి కూడా వాళ్ళ యొక్క సామాన్లతోటి వాళ్ళ యొక్క బోళ్ళు బొచ్చలు పొయ్యి అవన్నీ రోడ్ల మీదే ఉన్నాయి. సరి అయినటువంటి తిండి లేక, సరి అయినటువంటి బాత్రూములు లేక, స్నానం చేయక దాదాపు 6 రోజులుగా వాళ్ళ బతుకులన్నీ కూడా రోడ్ల మీదనే ఉన్నాయి. సో నిన్న అర్ధాంతరంగా వాళ్ళను అక్కడి నుంచి కూడా అంబేద్కర్ భవన్ నుంచి కూడా ఖాళీ చేపిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఈరోజు లాఠీ చార్జ్ జరిగింది. సో దానిలో కొంతమందిని ఆటోలో తీసుకుపోయి ఎక్కడో వదిలేసిరట. అసలు ఎక్కడో వదిలేసి కూడా తెలియదు. సో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బతుకులను కంప్లీట్గా రోడ్ల మీద పడేసినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి ఒక విజువల్ మీకు చూపిస్తాం మిత్రులారా, ఎంత అరణ్య రోదన వెళ్ళది అనేది చాలా అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే, సో ఇది చూసినాక ఎవరైనా సరే కరగాల్సిందే, అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. రోడ్ల మీద ఎంత ఆవేదనతోటి ఆ మహిళలు చాలా దారుణాతి దారుణంగా ఈరోజు వాళ్ళ యొక్క ఏడుపులు చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తూ ఉంది. ఈ కష్టం ఎవరికి కూడా రాకూడదు. అమ్మాయిలు వాళ్ళ మహిళలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కనీసం అంటే వాళ్ళ దగ్గర రూపాయి కూడా లేదు. వాళ్ళకి నువ్వు పోయి అని వేసుకుందామన్నా, రెంట్ తీసుకుందామన్నా కానీ ఆ పరిస్థితి కనబడతలేదు. అంత దారుణాతి దారుణంగా వీళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి? మేము పేదవాళ్ళకు అండగా ఉంటాం, మాది ప్రజాపాలన అని చెప్తూ ఈరోజు పేదవాళ్ళని ఎంత దుర్మార్గంగా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందో ఒకసారి చూడండి. మానవత్వం ఉండాలి కదా. ముందుగా మనిషి అనేవాడికి, పాలకుడు అనేవాడికి మానవత్వం ఉండాలి, తర్వాతనే మిగతా అన్ని కూడా ఉండాలి కదా. ఆ మానవత్వంతో వాళ్ళకు రిహాబిలిటేషన్ కల్పించాలి కదా. లేదు, రిహాబిలిటీ కల్పించేసారు. 4-5 రోజులు అని చెప్పేసి అన్నారు. మొత్తం దాదాపు 600 కుటుంబాలను ఒక అంబేద్కర్ భవన్లో పెట్టిరు, వాళ్ళ సామాన్లతో సహా. వాళ్లకు పొద్దున లేస్తే మూత్రం పోవడానికి మూత్రశాలలు లేవు. కనీసం అది విచిత్రది చెప్పలేకపోతున్నాయి. అయితే తిండి సరైన తిండి పెట్టట్లేదు. తిండి పెట్టినా కానీ అది ఎవరు తింటారో అర్థం కాని పరిస్థితి. కనీసం తమ పిల్లల్ని చదివించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళ బుక్స్ అన్ని కూడా ఆ ఇండ్లలోనే ఉన్నాయి. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ విజువల్ చూస్తే నిజంగా ఎవరైనా సరే కరగాల్సిందే. ఒక్కసారి విజువల్ ఒకసారి జూమ్ పెట్టి చూపి నవీన్. ఇక చూడండి దారుణంగా ఉంది. ఇదొకటి. ఇగో ఖమ్మం వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులపై పోలీసుల దాడి. ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటారు ఒకసారి ఆయన వాయిస్ కూడా వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆయన ఏమంటారు చూడండి ఒకసారి. ఎంత దుర్మార్గమో. ఏ పేదవాడైతే అర్హుడైన వాడు ఉన్నాడో అని అంటున్నాడు. అంటే దీనిలో కుట్ర దాగి ఉంది మిత్రులారా. ఏం కుట్ర అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితము వాళ్ళ ఊర్లు వదిలేసి ఖమ్మంకి వచ్చి ఆ వెలుగుమట్లలో ఉన్నటువంటి 100 గజాల ప్లేస్లో ఇల్లు కట్టుకొని ఉన్నారు. అసలు వాళ్ళ సొంత ఊర్లలో ఏముందో వాళ్ళకి తెలియదు. 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ సొంత ఊర్లకే వెళ్ళిన సందర్భాలు లేవు. వాళ్ళ ఆధార్ కార్డులలో అక్కడిక్కడ అడ్రస్ అన్ని కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి అక్కడికి తరలించే ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, అందులో 600, 700, 800 కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు తరగలు లెక్క తెలియలేదు. సో ఆ కుటుంబాల్లో 10 మందికో 20 మందికో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనేటువంటి ఒక కుట్ర బలంగా జరుగుతూ ఉంది. ఒకసారి చూడండి. ఒకసారి మాట్లాడిన తర్వాత మనం మొత్తం అర్హుడైన వాడు ఉన్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 21వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు. అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. సో ఏమంటుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? 747 మందిలో 747 మంది ఇండ్లు కూల్చేసిరని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు కదా. సో 747 కుటుంబాలకి అర్హులైనటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి
ఇందిరమ్మ ఇళ్ళ కింద 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇల్లు కట్టుకునే వరకు ఎక్కడ ఉండాలి? వాళ్ళు రోడ్ల మీద ఉండాలా? కొంతమంది మానవత్వం ఉందా? బుద్ధుందా? సిగ్గుందా? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? చేసిందే దుర్మార్గం, చేసిందే అరాచకం. ఇంత దారుణాతి దారుణంగా పేద ప్రజల్ని హింసిస్తా ఉన్నారు. మీరు చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే ఎవరైనా చూడండి, ఇప్పుడు ఈ మంత్రి మండలి మొత్తం కూడా చూడండి, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి విక్రమార్క కానీ, వీళ్ళందరూ కూడా ఎంత కర్కశంగా పేద ప్రజలను వాళ్ళ రక్తాలను తాగుతా ఉన్నారు. ఈ రక్త పిశాచుల్లాగా తయారై ఈరోజు పేద ప్రజలు తాగుతూ ఆ యొక్క భూముల పైన వేల కోట్ల రూపాయల దందా చేద్దామనేటువంటి ఒక దృక్పథం తప్ప వేరే ఏమి లేదు. అరే అది ప్రభుత్వ భూమి అని మీరే అన్నారు, భూదాన్ భూమి అని మీరే అన్నారు. భూదాన్ భూమి ఎవరికి చెందాలి? భూదాన బోర్డు యొక్క లక్ష్యం ఏమిటి? పేదవాళ్ళకే కదా. మరి ఆ పేదవాళ్ళు కట్టుకున్నటువంటి 100 గజాల స్థలంలో వాళ్లకు భూదాన్ బోర్డు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళి ఉన్నారు కదా అక్కడ. మరి వాళ్ళకు పక్కా ఇల్లు పక్కా పట్టాలు ఇచ్చేసి పక్కా ఇల్లు కట్టించాలి కదా. మీరు గత ప్రభుత్వంలో మీరే ఉన్నారు, గత ప్రభుత్వంలో మీరే ఉండి వాళ్ళని కొంత పార్ట్ కూల్చేసారు. ఈ ప్రభుత్వంలో మొత్తం కూడా కూల్చేసి దానిలలో వేల కోట్ల దందా చేద్దామనేటువంటి దృక్పథం తప్ప ఏమీ లేదు ఇక్కడ. 747 మందిలో అర్హులైన వారికి అంటే 10 మందికో 20 మందికో ఇచ్చి మిగతా ఎవరిని అందరిని కూడా 700 కుటుంబాలన్నిటి కూడా రోడ్ల పాలు చేసేటువంటి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు. వాళ్ళ జీవితాలని ఆగం చేస్తా ఉన్నారు, చిన్నపిల్లల జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు, మహిళల జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు. అరే సిగ్గుండాలరా, వేల కోట్ల రూపాయలున్నాయి మీకు, ఏం చేసుకుంటారా? మీ బొంద మీద పోసుకుంటారా? మీ బొంద మీద పోసుకొని బంగారంతో మీ గోరి కట్టుకుంటారా? ఏం చేసుకుంటారు? డబ్బులు ఇవ్వండి వాళ్ళకి, ఇచ్చి వాళ్ళని ఆదుకోండి. వాళ్ళు ఇల్లు కట్టుకునే వరకు కూడా మీ రెంట్ పే చేస్తాం, ఆ పిల్లల యొక్క స్కూల్ ఫీజులు కూడా కడతామని చెప్పేసి చెప్పండి క్లియర్గా. అప్పుడేమైనా ఇంటరేమో చూద్దాం. అది కాదు మన లక్ష్యం ఏంది? దోచుకోవాలి, దాచుకోవాలి. కేసీఆరే గజ దొంగ అంటే కేసీఆర్ను మించిన గజ దొంగ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. పేద ప్రజలే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు, పేద ప్రజలే సామాన్య లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణలో ఆర్తనాదాలు, ప్రజల యొక్క తెలంగాణ సమాజం యొక్క ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నాయి. కానీ పట్టించుకునే నాదుడే లేడు. ఇందులో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వస్తున్నాడు తెలంగాణకి, వికారాబాద్కి వస్తున్నాడట. వికారాబాద్లో డిసిసి అధ్యక్ష సమావేశంకి వస్తున్నాడు రాహుల్ గాంధీ. ఈరోజు ఇందిరమ్మ పాలన అని చెప్పేసి పేదోళ్ళ ఇల్లు కూల్చడమేనా ఇందిరమ్మ పాలన? పేదోళ్ళ ఇల్లు కూల్చడమేనా ఇందిరమ్మ పాలన? మహిళల జీవితాలు రోడ్ల పాలు చేయడమేనా ఇందిరమ్మ పాలన? చిన్న పిల్లలను 7 గంటల రాత్రిలో దోమలు కుడతా ఉంటే పండబెట్టడమేనా ఇందిరమ్మ పాలన? తిండి పెట్టకుండా వారం రోజులుగా ఈరోజు రోడ్ల పైన వాళ్ళ బతుకులను ఉంచడమేనా ఇందిరమ్మ పాలన? ఈరోజు చిన్న పాప చనిపోతే న్యాయం కూడా దొరకలేదు, చిన్న పాప చనిపోయినా న్యాయం దొరకకపోవడమేనా ఇందిరమ్మ పాలన? ఈరోజు గాంధీ విగ్రహం కోసం వందలాది మంది కుటుంబాలు అపార్ట్మెంట్లు కూలుస్తున్నారు. ఇది ఇందిరమ్మ పాలన? ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు ఇవ్వక 5-6 నెలలుగా వాళ్ళ అప్లపాలై చచ్చిపోతా ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ పాలన మేము అడుగుతా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలంగాణలో ఈ యొక్క అసలు వీళ్లకు కనీసమైనటువంటి పరిపాలన అనుభవం కూడా లేదు. పరిపాలన అనుభవం లేక ఈరోజు క్యాబినెట్కు, మంత్రులకు, ఐఏఎస్లకు మధ్య ఈరోజు గ్యాప్ పెరుగుతూ ఉంది. సమన్వయం లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆగమవుతా ఉంది. ఇదేనా ఇందిరమ్మ పాలన అని చెప్పేసి మేము రాహుల్ గాంధీని స్పష్టంగా అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు, మీరు దేశవ్యాప్తంగా మోడీ యొక్క పరిపాలన పైన యుద్ధం చేస్తా ఉన్నారు కదా, మరి ఇక్కడ పేద ప్రజల పైన మీ పార్టీ యుద్ధం చేస్తా ఉంది కదా. తెలంగాణలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితున్నప్పుడు దేశవ్యాప్తంగా మీరు అధికారంలోకి వస్తే పేద ప్రజలు చూస్తారా? వాళ్ళ జీవితాలు ఆగం చేయరా మీరు? ఇంత దారుణంగా ఉంది. దయచేసి తెలంగాణ సమాజమా ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నప్పటికీ కూడా కనీసం స్పందించేటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకోవా.
నువ్వు ఏదో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నావు, కానీ ఆ రాజ్యాంగం పేరిట పేద ప్రజలని వాళ్ళ బతుకలను రోడ్ల పాలు చేసేటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నట్టు నువ్వు అంతే. అందుకే నీ యొక్క శిష్యుడు, అంటే శిష్యుడు నీ శిష్యుడేం కాదు కానీ ఆయన మోడీ శిష్యుడు, కానీ నీ యొక్క శిష్యుడు అని చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ నీకు ఆ భ్రమంలో ఉన్నావు. రేవంత్ రెడ్డి నా ఓడు, నాకు డబ్బులు పంపిస్తున్నాడు, దేశవ్యాప్తంగా నేను అధికారంలోకి వస్తాను చెప్పి ఒక భ్రమంలో ఉన్నారు కదా మీరంతా. కానీ ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏందో తెలుసా? వీళ్ళు మీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు ఏదైతే పేద ప్రజల జీవితాలు రోడ్ల పాలు చేసేటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే పట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నావో ఆ ఎజెండాను తెలంగాణలో 100కు 100% పూర్తి చేస్తా ఉన్నాడు. ప్రజలందరూ కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు, 100కు 100% తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. సిద్ధం కావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో ఒకసారికి ఈ కామెంట్స్ చూద్దాం, ఏమంటారో ప్రజలు ఏమంటున్నారో, ఎంత ఘోరంగా తిరుగుతారో ఒకసారి చూద్దాం. ఒకసారి అక్కడ కట్టించారు, ఎక్కడో రేటు తక్కువ ఉన్న ప్రదేశంలో జనాలు పంపిస్తారు, ఆ స్థలాన్ని వీళ్ళు ఆక్రమిస్తారు, రూపాయి దోచుకుంటారు, పావలా వీళ్ళకి ఇస్తారు. అన్నా సిరన్న అరులైన ఆ పేదలకు ముందే స్థలం ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఖాళీ చేస్తే బాగుండు కదా. ఇల్లు కూలగొట్టడం ఎందుకు, మళ్ళీ ఇల్లు కట్టిస్తామనడం ఎందుకు? పేదవాళ్ళ ఇల్లు కూల్చి రోడ్డు మీదకి లాగే కుటుంబాల్ని రోడ్ల మీద పడేసి మీరు ఏదో పెద్దవాళ్ళకేదో న్యాయం చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు. పేదల ప్రభుత్వాలు అంటే ముందు వాళ్ళకి కావాల్సిన సమకూర్చి అప్పుడు మీరు కూల్చేసిన ఇది ఉంటది. అంత ఎమర్జెన్సీగా 4000 మంది పోలీసులు పెట్టి కూల్చేసిన అవసరం ఏముంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి కూల్చడం దేనికి, వాళ్ళని బాధ పెట్టి మళ్ళీ నిర్మించడం దేనికి? వీడు ఒక దొంగ అట. చూడండి, పేదవాళ్ళు అంటావు, అర్హులు అంటావు, ఏంద్రబై మీ గోల అంటే పేదవాడు అర్హుడు కావాలి, సిగ్గు లేకుండా అందరికీ మీరు ఫస్ట్ పునరావాసం కల్పించి వాళ్ళకు ఇల్లు కల్పించిన తర్వాతే కూలగొట్టాల్సింది. ఇంతమంది రోడ్డు మీద పడ్డప్పుడు వాళ్ళ గోసలు మీకు రాలేదా? అదే మీ ఫ్యామిలీలో మీ భార్య, మీ చెల్లో, మీ అక్కో ఇలా గోసపుచ్చుకుంటుంటే మీకు బాగుండేనా అని మీరు ఇలాగే చూస్తూ ఊరుకునే వాళ్ళ? ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కాదు, ఫస్ట్ వాళ్ళకి ఎంత ఉంటే అంతమందికి ఇల్లు కట్టించిన తర్వాతనే మీరు పబ్లిక్ లో తిరగండి, అంతసేపు మీరు ఏది చేయవద్దు అంటూ చూస్తాను. సో ఒక్క కామెంట్ అన్న పాజిటివ్ కామెంట్ ఉందా? అన్ని చదువుదాం ఒకసారి. అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా అర్హులేరా? నీకు బుద్ధి ఉందారా? అంతకు అది భూదాన భూమి అంటే ప్రజలకు కేటాయించేది, దాన్ని కూల్చడం ఎందుకు, వాళ్ళని ఆగం చేయడం ఎందుకు, మళ్ళీ వేరే వద్ద కట్టేయడం ఎందుకు? నీవు ఆ భూమిని మింగేయడానికి ఇదంతా చేస్తున్నావు అంతేగా. కానీ ఇలా ఎంతమంది ఇల్లు కూలుస్తారు? మీకు వాళ్ళ ఉసురు తగలక పోదు, మీరు నాశనం అవుతారు. ఖమ్మం ప్రజలరా, వీడి మాటలు నమ్మకండి, మాటల గారడి చేస్తున్నారు, మీరు మళ్ళీ ఆగమవుతారు. ఆ భూమి మీదకి మీరు వేరే చోటుకి వెళ్ళొద్దు, మిమ్మల్ని ఆగం చేసిన వాళ్ళకు తగిన బుద్ధి చెప్పండి. ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ కాకూడదు, దానికి మీ నుండి ప్రారంభం అవ్వాలి. ప్రజలం తిరగబడితే ఇలా ఉంటుందో చూపించండి ప్లీజ్. మీరందరూ ఒకే తాటి మీద ఉండండి, వాళ్ళకు చుక్కలు చూపియండి. మీరు ఫేక్ ఆర్టిస్టులు కాదని చూపియండి. మీ బాధ వాడికి అర్థం కావాలి. తిరగబడండి, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే సాధించుకోండి. సో ప్రజలందరూ కూడా ఎంత ఆవేదనతో ఉన్నారు చూడండి. ఆ ఖాళీ చేసిన ప్రదేశంలోనే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టియండి. గవర్నమెంట్ రికార్డు ప్రకారం భూదాన భూమి 62 ఎకరాలు, కానీ ఇప్పుడు 32 ఎకరాలు మాత్రమే ఉంది. మరి మిగతా 32 ఎకరాల సంగతి ఒక్కడు చెప్పడం లేదు, ఎంఆర్ఓ చెప్పడం లేదు, కలెక్టర్ గారు చెప్పడం లేదు. ఎందుకని? వీడు ఒక దొంగ. అదే ప్లేస్ లో ఇద్దరం ఇల్లు కట్టించి ఇవ్వాలి. గౌరవంగా పంపిన తర్వాత కూల్చాల్సింది. ఇల్లు కూలగొట్టడం ఎందుకు, మళ్ళీ ఇల్లు కట్టిస్తామని ఎందుకు? అంటే ఆ భూమికి రేటు ఉంది, ఎక్కడో ధర తక్కువ ఉన్న ప్లేస్ లో వాళ్ళని ఇంకో చోటుకు పంపి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా? సన్నాసుల పాలనలా ఉంది వీరు. అక్కడే ఇవ్వాలి, లేకుంటే దరిద్రంగా ఉంటది. ఎందుకు అంటే ఇష్యూ వేరే బిగ్ మిస్టేక్, డ్యామేజ్, ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అంటూ చూస్తున్నాం. చెప్పింది చేసి చూపిస్తే చాలు మంత్రి గారు, మార్చి 15 లోపు చూద్దాం మీరు ఏం చేస్తారనేది. ఫాల్తు నా కొడక, కూలగొట్టడం ఎందుకు, దేనికి మళ్ళీ స్థలాలు ఇస్తామనడం ఎందుకు? మీ ఇంట్లో నుండి ఇవ్వాలి ఆ నష్టపరిహారం, లేదంటే మీ బిడ్డ మామూలుగా ఉండదు, మీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుద్ది అంటూ చూస్తావులే. ఇక్కడ వచ్చిన దానికే ఏమైనా ఉంటే L3లో ఉంది అంటారు, దానికి బిల్లు చూడు బేస్మెంట్ అయిపోయి 9 నెలలు అయిపోతుంది, అయినా రాలేదు. మరి ఏమిటిది చెప్పండి? వేస్ట్ గాడు పొంగులేటి. ముందు అయ్యో రావుల నాకు ఆ మాట కూడా అర్థమవుతలేదు. ఇల్లు కూల్చడం దేనికి, మళ్ళీ దాన్ని కట్టించడం దేనికి, పేదవాడు కన్నీళ్లు తెప్పియడం దేనికి, మళ్ళీ ఆ గుడ్డ తీసుకొని తుడిచేదానికి ఆ 5 లక్షలతో మళ్ళీ మీకు వాటా అందుకోరా? మీరు ఇల్లు పడగొట్టింది మీ లాభాల కోసం, మీ డబ్బు కోసం పేదవాడి కన్నీరు పెట్టించి మళ్ళీ తుడుస్తున్నారా? సిగ్గు లేదంటారా? మీరు ఒక రాజకీయ నాయకులు డబ్బు కోసం ప్రజలను ఎంత ఆడిస్తున్నారా? ఏమిరా ఇలా అయిపోతుంది మీ దేశంలో నాయకులు? ఆ ఇల్లు పార్టీ కార్యకర్తల నాయకులకు మాత్రమే దక్కుతున్నాయి, ఒక్కడు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. ప్రజలారా, కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మకండి, నమ్మి మోసపోకండి. దేవుళ్ళు సార్, మీరు 16వ తారీఖు ఉండి పొంగల్ రెడ్డి గారు ఆ ఉంగరం మీ ఇంట్లో మంజూరు చేసి కట్టించిన తర్వాతనే కూలగొట్టాల్సింది. ఇళ్ల స్థలం ఇస్తావు 5 లక్షలు ఎందుకు సరిపోతాయా?
ఎందుకు సార్ ఆ పనికిరాని ఇల్లు 5 లక్షల రూపాయలతో అవుతుందా అంటూ ఇగో అసలు మొత్తం ప్రతి ఒక్కరు కూడా అనరాని మాటలతో తిరుగుతాడు. నీ బొంద సీఎం 50 గజాలు అంటాడు, నువ్వు ఎన్ని గజాలు ఇస్తావు? జాగాని ఇళ్లకు దొంగ మాటలు, అన్ని దొంగ మాటలు, మోసపూరిత మాటలు. నష్టం తీవ్రంగా జరిగింది అని అర్థమైంది. రాజకీయం మళ్ళీ మొదలుపెట్టారు. మీ ఇల్లు కూలగొట్టి వేరే దగ్గర స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తే మీరు ఒప్పుకుంటారా? తెలంగాణ స్టేట్ బిగ్ బ్రోకర్ పొంగులేటట. ఈ చెత్తనా కొడుకులు ముందుగానే డీటెయిల్ తీసుకొని వారి ఇల్లు కట్టించి ఖాళీ చేపిస్తే మంచిగా ఉండేది. వాడు వీడు అంటావు ఏంద్రా అంటున్నారు. సో ఇట్లా ఉన్నది గింత దారుణంగా. ఒక్క పాజిటివ్ కామెంటర్ ఉందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పెట్టే వీడియో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అఫీషియల్ అకౌంట్లో పెట్టే వీడియోలో ఒక్క కామెంట్ అన్నా పాజిటివ్గా ఉందా? అంటే ప్రజలు ఎంత ఘోరంగా ఎంత దారుణంగా వీళ్ళని తిడుతున్నారో అర్థం చేసుకోండి. ఈ ఖమ్మం ఇష్యూ అనేది 100కు 100% ఇది రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల ఇద్దరు కలిసి ఆ పేద ప్రజల భూముల పైన పడ్డారు. ఆ భూముల పైన కన్నేసిరు. వీళ్ళు ఏంటంటే నెల నెలకి 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి పంపిస్తున్నారు? రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు. ఇక్కడ ఏంది? పేద ప్రజల ఆ బతుకుల రోడ్ల పాలు చేసి ఆ డబ్బులతోటి ఈరోజు రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు. నిజంగా ఇట్లాంటి పనులు మీరు చేసినప్పుడు 100కు 100% అది వాళ్ళ ఉసురు మీకు తగలక తప్పదు. వాళ్ళ ఉసురు మీ అందరికీ కూడా తగులుతుంది. 100కు 100% తగులుతుంది. ఆ పేద ప్రజల ఉసురు మామూలు ఉసురు కాదు. 100% మీకు తగులుద్ది, గుర్తుపెట్టుకోండి. మధు పార్క్ రిడ్జ్ వాళ్ళు 2007లో కట్టారు. 18 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ ట్యాక్స్, మెయింటెనెన్స్ ట్యాక్స్, మున్సిపాలిటీస్ ట్యాక్స్ కట్టారు. బఫర్ జోన్ లేదు, పాడు లేదు, అంతే కదా. సో బఫర్ జోన్ లేదు, ఏం లేదు. 2012 ముందు వరకు కూడా అది అంటే మూసీ నుంచి వచ్చేటువంటి ఒక పిల్లకాలు అన్నట్టు. అది అక్కడ బఫర్ జోన్ ఎంత అంటే 9 మీటర్స్ ఉంటాయి. దాని ప్రకారమే అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. 2012 తర్వాత అపార్ట్మెంట్స్ కట్టిన తర్వాత బఫర్ జోన్ 50 మీటర్లు పెంచారు. సో 50 మీటర్లు పెంచి ఇప్పుడు ఫస్ట్ ఏమంటారు? గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం మేము తీసుకుంటామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత ఏమంటారు? ఇది గాంధీ విగ్రహం కోసం గింత విధ్వంసం చేయాలా అని వాదన బయటికి రాగానే ఇమీడియట్గా ఏమంటారు? అది బఫర్ జోన్లో ఉంది, కూల్చేయాలని చెప్పేసి మళ్ళీ నోటీసులు ఇస్తున్నారట. అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి గమనించండి. అంటే అసలు సామాన్యుల విషయంలో కానీ పేద ప్రజల విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి.